వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. మన డైరీ ఫామ్ అప్డేట్ వచ్చేసి ఈరోజు మార్నింగే ముర్రా గేదెల లోడ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇవన్నీ ముర్రా గేదెలు. ఇక్కడ చూడవచ్చు ఈ గేదెలు అయితే ఉన్నాయి. ఇవి మన దగ్గర లోపల స్పేస్ అంటే లోపల జాగా సరిపోక బయట కట్టడం జరిగింది. ఈ బయట ఉన్న గేదెలకి ఇలానే షూట్ చేస్తాం. ఇంకోటి లోపల ఉన్న గేదెలకి అయితే ఒక్కొక్క గేదెని బయటకి ఇప్పి చూపించడం జరుగుతుంది. చూడవచ్చు ఇవి అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఫస్ట్ సెకండ్ లాక్టేషన్లో ఉంటాయి గేదెలన్నీ. రింగ్ కూడా చూసుకోవచ్చు. ఓకే, రైతులు కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ చూడొచ్చు. రైతులు ఇక్కడ లోపల ఉన్న గేదెలకైతే వాళ్ళు చూసుకుంటున్నారు, సెలెక్షన్ చేసుకుంటున్నారు వాళ్ళైతే. మరి ఇక్కడ కూడా చూడవచ్చు, ఇక్కడ కూడా రైతులు అయితే వాళ్ళు సెలెక్షన్ చేసుకుంటున్నారు గేదెలకి. ఓకే, గేదెలు చూస్తున్నారు కదా, వీళ్ళైతే రైతులు. వీళ్ళైతే జడ్చల్ల మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి వచ్చారంట. వీళ్ళైతే వాళ్ళైతే గేదెలను అయితే చూసుకుంటున్నారు, అంటే 4 రొమ్ములు కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది. ఇక్కడ చూసినట్టయితే అన్న అయితే అడ్డాకల్ అంటే మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి వస్తుందంట. వీళ్ళైతే గేదెలు కొందామని వచ్చారు. వాళ్ళైతే చూసుకుంటున్నారు, వాళ్ళైతే దారాలు కరెక్ట్ ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా రైతులు ఉన్నారు. ఇవన్నీ మార్నింగ్ దిగిన గేదెలు ఇవి. వాళ్ళు సెలెక్షన్ చేసుకున్న గేదెకి వాళ్ళు అయితే బుక్లో రాసుకుంటున్నారు ఎన్ని గేదెలు సెలెక్షన్ అయ్యింది. వీళ్ళు కూడా గేదెలు సెలెక్షన్ చేసుకోవడానికి వచ్చిన రైతులు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకున్నాం. వీళ్ళైతే సూర్యాపేట నుంచి వచ్చిన రైతులు వీళ్ళు. అంటే లాస్ట్ టైం కూడా 2 గేదెలు కొన్నారు వీళ్ళు మన దగ్గర. ఈ టైం కూడా గేదెలు కొందామని వచ్చారు. ఓకే, మంచి క్వాలిటీ గేదెలు కావాలంటే మజా డైరీ ఫామ్కి అయితే విజిట్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ నెంబర్, అది హాయ్ అని పెడితే లొకేషన్ అని వస్తుంది. ఇంకోటి మిగతా డీటెయిల్స్ ఇంకేమైనా తెలుసుకోవాలన్నా ఆ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. ఇంకోటి మన ఛానల్కి ఫస్ట్ టైం యూజ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఇంకోటి గేదెలు కూడా బయటికి ఇప్పి చూపించడం జరుగుతుంది. ఇది చూడవచ్చు, ఫస్ట్ లాక్టేషన్లో ఉన్న గేదె ఇది. రైతులు కూడా చూసుకుంటున్నారు. ఫస్ట్ లాక్టేషన్లో ఉన్న గేదె. అడ్డర్ సైజ్ చూసుకోవచ్చు. लेके जाइए. ఈ గేదె చూడవచ్చు, సెకండ్ లాక్టేషన్లో ఉంది. సెకండ్ ఆర్ థర్డ్లో ఉంటుంది ఈ గేదె. వీళ్ళు కూడా సెలెక్షన్ చేసుకున్నట్టున్నారు గేదెని. వాళ్ళు ఇంటి వాళ్ళకి వాట్సాప్ వీడియో కాల్లో చూపిస్తున్నారు గేదెలను అయితే. అంటే చూసుకుంటున్నారు, ఇంకా కొనలేదు వాళ్ళు గేదెలు. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే గేదెలు అయితే మన డైరీ ఫామ్కి అయితే విజిట్ చేయవచ్చు. సెకండ్ ఆర్ థర్డ్ లాక్టేషన్లో ఉంటుంది. అడ్డర్ సైజ్ చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్న కూర్చున్న రైతులు అయితే సూర్యాపేట నుంచి ఒకరు, ఇంకోటి రాజమండ్రి నుంచి అయితే ఒకరు వచ్చారు. ఆంధ్ర రాజమండ్రి సైడ్ నుంచి వాళ్ళైతే 5 సెలెక్షన్ చేశారట. వాళ్ళైతే ఇంకా చూస్తున్నారు.
ఈరోజు అయితే 20 ముర్రా గేదెలు అయితే వచ్చినాయి. ఈ గేదె చూడవచ్చు, సెకండ్ లాక్టేషన్లో ఉంది ఈ గేదె. రెండో ఈత పడ్డా, ఇది సైజ్ కూడా చాలా బాగుంది. రెండో ఈత పడ్డానే ఇది. అడ్డా చూసుకోవచ్చు. ఇది ఫస్ట్ లాక్టేషన్లో ఉంది ఏదైతే, ఫస్ట్ లాక్టేషన్ పడ్డా ఇది. దీన్ని పాలనారాలు చూసుకోవచ్చు. ఇంకోటి నిప్పల్స్ గ్యాప్ కూడా కరెక్ట్ ఉంది. అడ్డా సైజ్ చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మనం గేదెలను అయితే కూడా బయటికి చూపించడం జరిగింది. కొన్ని గేదెలను అయితే మ్యాక్సిమం, ఎందుకంటే అన్నీ మార్నింగ్ వచ్చాయి కాబట్టి దూడలు నిడిచి బయటికి రావడం లేదు గేదెలు. మ్యాక్సిమం అయినంత వరకు కొన్ని గేదెలు చూపించాం మనము. చూడవచ్చు, రైతులు అయితే ఆల్మోస్ట్ బాగానే ఈ వారం, ఈ సండే అయితే బాగానే వచ్చారు. ప్రతి సండే అయితే మన దగ్గర అయితే లోడ్ వస్తూనే ఉంటుంది. ఎవరికైనా మంచి క్వాలిటీ గేదెలు కావాలంటే మజా డైరీ ఫామ్ విజిట్ చేయండి. మా దగ్గర ఇప్పుడు వచ్చేసి మహబూబ్ నగర్ నుంచి వచ్చారు, సూర్యాపేట్, రాజమండ్రి ఈ సైడ్ నుంచి అయితే రైతులు వచ్చారు, వరంగల్ నుంచి కూడా వచ్చారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు, లోకల్ మన తెలంగాణ నుంచి కూడా రైతులు అయితే వస్తున్నారు. మంచి క్వాలిటీ గేదెలు కావాలంటే మజా డైరీ ఫామ్ విజిట్ చేయవచ్చు. ఇక్కడ చూడవచ్చు, దానా చూడవచ్చు మనం వేసినది. ఒక బకెట్ ఒక గేదెకి వేస్తాం మనం. ఇది దానా. ఇంకోటి ఇది వచ్చేసి డ్రైవ్ కుట్టిది. దీనిలో వచ్చేసి పత్తి చెక్క, కంది చున్ని, పైనుంచి గోధుమ పట్టేస్తారు. మేము 3 మాత్రమే మా డైరీ ఫామ్లో వాడేది. ఓకే, ఈ వీడియోలో అయితే ఇది కాన్సెప్ట్ అయితే. ఇంకోటి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఇంకా అనేది మీరు కామెంట్ చేస్తే దానికి తగ్గట్టు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ.